सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्वन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वंदे मुकुन्दप्रियां। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:51 సూర్యాస్తమయం 6:51. తిథి చవితి మధ్యాహ్నం 12:48 వరకు. నక్షత్రం మఘ సాయంకాలం 6:13 వరకు. వర్జం శేషవర్జంగా ఉదయం 7:25 వరకు. మరల రాత్రి 2:47 నుంచి 4:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:27 నుంచి 9:19 వరకు. మరల మధ్యాహ్నం 12:47 నుంచి 1:39 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:44 నుంచి 5:24 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టగౌరిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:40. నేటి విశేషం చవితి శుక్రవారం. చవితి గణపతికి చాలా ప్రీతికరమైనది. శుక్రవారం లక్ష్మీదేవికి చాలా అనుకూలమైనది. కాబట్టి లక్ష్మీ గణపతి ఆరాధన చాలా విశిష్టమైన సత్ఫలితాలను అందజేస్తుంటుంది. అంటే సంపదను ఇస్తుంది, విఘ్నాలను తొలగిస్తుంది, మోక్షప్రాప్తికి కావలసినటువంటి శక్తిని అందిస్తుంది. కాబట్టి లక్ష్మీ గణపతిని మనం పూజించుకోవడం, ప్రార్థించుకోవడం, అలాగే మంత్రజపం చేసుకోవడం మొదలైనటువంటివి అనేకమైన సత్ఫలితాలను అందజేస్తాయి. అదేవిధంగా ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. లక్ష్మీదేవిని మనం ప్రార్థించడం ద్వారా, పూజించడం ద్వారా, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం 108 పర్యాయములు పారాయణ చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సిద్ధించినటువంటి సంపద మనకు అనుభవయోగ్యం అవుతుంది. అలా కాని సంపద ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి అన్నమాట. అందువలన మనం అమ్మవారిని ప్రార్థించుకోవాలి. విచిత్రం ఏమంటే మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయలు పోయాయి. ఈ 95 రూపాయలు ఆనందాన్ని ఇవ్వడం మానేసి ఆ 5 రూపాయలు బాధించడం ప్రారంభిస్తాయి. అంటే ఇలా సంపద ఆనందప్రదం కాకుండా ఉండడానికి భౌతిక సంపద కారణమవుతుంది, ఆనందప్రదంగా ఉండడానికి ఆధ్యాత్మిక సంపద కారణమవుతుంది, అమ్మవారి అనుగ్రహం కారణమవుతుంది. నేటి ఆణిముత్యాలు. అవకాశాలు ఒకరిచ్చేవి కావు, మనమే వాటి కోసం కృషి చేయాలి. ఊహలో ఉన్న వారిని ప్రేమించడం చాలా సులభం, అందరూ చేసేదే. ఉనికిలో ఉన్న వారిని ప్రేమించు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. భోగభాగ్యాలు కావాలని ప్రతి ఒక్కరూ కూడాను ఆశిస్తారు. భోగభాగ్యాలను ప్రసాదించేటువంటి అమృతవల్లి ఎవరు? అష్టలక్ష్మీదేవి. ఆ తల్లి లక్ష్మీదేవిని కొలిచేటువంటి తీరుతెనులు మనకు భోగభాగ్యాల్ని ప్రసాదింపచేస్తాయి. కాబట్టి లక్ష్మీ ఆలయంలో గనక మారేడు దళం మీద గంధం రాసి చక్కగా
దాన్ని నీళ్లలో వేసి ఆ నీటితో గనక లక్ష్మీదేవిని గనక అభిషేకం చేసినట్లయితే భోగభాగ్యాల్ని ప్రసాదిస్తుంది ఆ చక్కని తల్లి. శ్రీ సూక్తంతో ఇంటిలోనైనా సరే లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎవరైతే అభిషేకార్చన నిర్వహిస్తారో వారికి సర్వసంపదల్ని కూడాను ప్రసాదింపజేస్తుంది ఆ బంగారు తల్లి. అందుకే అమ్మవారికి కుంకుమ కలిపినటువంటి నీటితో కూడా అభిషేకం చేయవచ్చు. అలా గనక అభిషేకం చేసినట్లయితే సౌభాగ్య సిద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. మహాలక్ష్మి ఆలయంలో ఏనుగు ఆకారంలో ఉండేటువంటి దీపపు ప్రమిదలో ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల వలన ఆకస్మిక ధనప్రాప్తి కలిగి తీరుతుంది సుమా అని చెప్పేసి కూడా శాస్త్రం. అందుచేతనే ఆమె పద్మప్రియ. కలువ పూలతో ఆ తల్లిని ఆరాధన చేయటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. లక్ష్మీ ఆలయంలో తప్పనిసరిగా దీపారాధన చేసి తీరాలి. దీపంజ్యోతి పరబ్రహ్మం. ఆ దీపలక్ష్మి తప్పనిసరిగా దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. లక్ష్మీదేవి ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఆ ఆలయంలో ఆవు పాలతో చేసినటువంటి పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని మనకు ప్రసాదింపచేస్తుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పుడమిన్ కోడలి కష్టమత్తయు కరంబున్ మామదైనట్టి లేవడి అల్లుండు క్రియార్థి దైన్యము దొరల్ ప్రాణివ్యధన్ కాలుడున్ కడుజాలిన్ మృగబాధ వ్యాధుడును లెక్కంజేయరింతైన ఆ చెడుగుందాత ఇటేల చేసే జగతిన్ శ్రీ కొప్పులింగేశ్వర. ఓ కొప్పులింగేశ్వర స్వామి, పుడమిన్ కోడలి కష్టమత్తయు. ఈ భూమి మీద కోడళ్ళు ఇంటి పనుల్లో సతమతమవుతూ ఉంటే, ఎన్నో బాధలకు ఓర్చుకుని ఇంటి పనంతా చేస్తుంటే ఆ బాధలేవి ఒకప్పుడు కోడళ్ళైనా కూడా ఇప్పటి అత్తలు గమనించరు. కోడలి కష్టాన్ని అత్త గమనించదు, లెక్క చెయ్యదు. అలాగే కరంబున్ మామదైనట్టి లేవడి అల్లుండు. మామగారు బేదరికంలో ఉన్నాడు. పండక్కి వెళ్ళి ఆయన మీద కూర్చుంటే ఆయన బట్టలు కొని పెట్టటం, తను అడిగిన వస్తువులన్నీ ఇవ్వటం, దీనికి ఇబ్బంది పడతాడు. ఆ మామ యొక్క ఇబ్బందిని గమనించకుండా, దాన్ని లెక్క చేయకుండా ఆయన పీకల మీద కూర్చుంటాడు. అవి కావాలి ఇవి కావాలి అనేటువంటి కోరికలతో. క్రియార్థి దైన్యము దొరల్. ఏదైనా అవసరంలో ఎవరైనా సహాయం కోసం వెళ్ళినట్లయితే ఆ సహాయం చేసేటువంటి వారు వీళ్ళకి ఎంత అవసరమో దాన్ని లక్ష్య పెట్టరు. అలా కోడలి కష్టాన్ని అత్త లెక్క చేయటల్లా, మామ బాధని అల్లుడు లెక్క చేయటల్లా, అవసరంలో ఉన్నవారి బాధని ధనవంతులు లెక్క పెట్టడం లేదు. ప్రాణివ్యధన్ కాలుడున్. ఈ ప్రాణం బయటకు వెళ్ళేటప్పుడు జీవుడు పడే బాధని యముడు లెక్క పెట్టడం లేదు. కడుజాలిన్ మృగబాధ వ్యాధుడును. లేడిని బాణం వేసి కొడుతుంటే అది పడిపోయి గిలగిల్లాడుతుంటే దాని బాధని బోయవాడు లెక్క పెట్టడం లేదు. ఇంతైన చెడుగుందాత ఇటేల చేసే జగతిన్. ఈ జగత్తుని ఎట్లా సృష్టించాడేమిటయ్యా బ్రహ్మదేవుడు, నువ్వైనా కాస్త చెప్పు. అత్త కోడలు బాధపడుతుంటే పట్టించుకోవటం లేదు, మామగారు బాధపడుతుంటే అల్లుడు పట్టించుకోవటం లేదు. ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు శరీరం నుండి జీవుడు పడే బాధని యముడు లెక్కించటం లేదు.
కోడలి బాధని అత్త పట్టించుకోవటం లేదు, మామగారి బాధని అల్లుడు పట్టించుకోవటం లేదు, బీదవారి బాధలను ధనవంతులు పట్టించుకోవటం లేదు, రోగాలతో బాధపడుతూ ప్రాణం శరీరం నుండి వెళ్ళిపోయేటప్పుడు జీవుడు పడే బాధని యముడు పట్టించుకోవటం లేదు, లేడిని బాణంతో కొట్టి అది గిలగిల్లాడుతుంటే కిరాతకుడు ఆ లేడి బాధని పట్టించుకోవటం లేదు. ఇట్లా చేశారేమిటయ్యా ఈ జగత్తుని, ఈ సృష్టి నిర్మాణం ఇలాగా ఉండవలసింది అంటూ ప్రపంచ సన్నివేశాలలో కష్టాలకు లోనైన వారిని గురించి కష్టపెట్టేవారు పట్టించుకోవటం లేదని భగవంతుడికి ఫిర్యాదు చేస్తూ అటువంటి వారిని పట్టించుకోమని, ఈ సృష్టిలో ఉండే ఈ ఎగుడు దిగుడు లక్షణాలను జాలి లేకుండా వ్యవహరించే వారిని ఎందుకు సృష్టించావయ్యా అని తెలియజేస్తూ చమత్కారంగా కవితాభరితంగా భక్తితో ఆ పరమేశ్వరుణ్ణి ప్రస్తుతిస్తూ చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవి శ్రీ కూచిమంచి సుందర కవి రచించిన కొప్పులింగేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. స్వాగతం సకలలోకనుతాయై స్వాగతం శమయతు పాపం దమయతు దుఃఖం హరతు విమోహం స్ఫుటయతు బోధం ప్రథయతు శక్తిం మందం హసితం మనసిజ శాసన కులసదృశో నః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీలలితాయై నమః. ఆ మంత్ర విద్య చేసేవాడికి ఆ మంత్రము యొక్క స్వరూపము, స్వభావము, విధానము తెలియాలి. అది తెలియడమే విదుష. అలాంటి విద్వాంసుడు ఈ పద్ధతిగా గాని ఉపాసన చేసినట్లయితే అతడు సర్వసిద్ధుల్ని పొందుతున్నాడు అని మంత్ర విధానాన్ని చెప్పారు. అలాంటి మంత్రాల్లో ఏది గొప్పది అంటే అమ్మవారి మంత్రములు ఏవైనా గొప్పది. ఇక్కడ ప్రధానంగా శ్రీ విద్యను చెప్పినప్పటికీ కూడా మొత్తం ఉమాసహస్రంలో అమ్మవారు అన్ని విద్యలు చెప్పారు. కాళీ మంత్రం చెప్పారు, చండీ మంత్రం చెప్పారు, అన్ని మంత్రములు నిక్షిప్తం చేశారు. అందుకు శ్రీ విద్యను కూడా చివరికి తెలియజేశారు. ఇక్కడ ఏకాక్షరీ పంచదశాక్షరీం వా విద్యా ప్రకృష్టా సకలేశ శక్తే యో భక్తియుక్త ప్రజపేదముష్య ప్రాణో వశే నిస్తుల సిద్ధియోని. ఈ విశేషమైన ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క మంత్రముల్లో ఏకాక్షరీ మంత్రములు కానీ పంచదశాక్షరీ మంత్రం కానీ ఏదైనప్పటికి కూడా ప్రకృష్ట గొప్పదే. ఎందుకంటే అది సకలేశ శక్తేహ విద్యాహ, సకలేశ్వరుడైన పరమేశ్వరుని యొక్క ఆ శక్తి యొక్క మంత్రములు ఇవన్నీ కూడా. అలాంటి మంత్రాల్ని భక్తియుక్త ప్రజపేత్, భక్తితో జపించాలి. భక్తి అంటే ప్రధానము శ్రద్ధ, అఖండమైన విశ్వాసంతో ప్రీతిభావంతో చేస్తే దాని పేరు భక్తి. కనుక భక్తికి రెండు లక్షణాలు ఉండాలి. ఒకటి అఖండ విశ్వాసం, రెండు ప్రేమ. ఈ రెండు యొక్క చిత్తవృత్తి పేరే భక్తి అని పేరు. అలాంటి భక్తితో జపించాలి. అలా జపించితే అతడికి ప్రాణశక్తి వశమవుతుంది. ప్రాణశక్తి వశమైతే దేనినైనా సాధించవచ్చు. ఇది చాలా ప్రధానమైన అంశం ఇక్కడ. అందుకు మంత్రముతో కలిపి ప్రాణమును ఉపాసించినట్లయితే, తద్రూపముగా అమ్మవారి స్వరూపాన్ని భావించినట్లయితే, దాని భక్తి తోడైతే అప్పుడు అతడు అఖండ ప్రాణశక్తిని తన అధీనపరుచుకుని సృష్టిలో సర్వసిద్ధుల్ని హస్తగతం చేసుకుంటాడు అని చెప్తూ ఈ స్తవకం ముగిసింది. ఇందులో మొత్తంగా మంత్రయోగం యొక్క తత్వాన్ని తెలియజేస్తూ విశ్వవ్యాపకమైనటువంటి ఈశ్వర శక్తియే మంత్రయోగం ద్వారా ఉపాసింపబడుతోంది. ఆ ఈశ్వర శక్తిని తెలుసుకోలేక దాని ప్రకృతి రూపాలుగానే చూస్తూ ఉంటారు సామాన్యులు. ఈ ప్రకృతి రూపమైనది ఈశ్వరుని యొక్క శక్తి అని ఈశ్వరుని చూడగలుగుతారు యోగులు. ఆ చూసే పద్ధతే మంత్రజపము అని చెప్తూ మంత్ర విధానాన్ని చెప్పారు. ఈ స్తవకం మంత్రశక్తితో కూడింది గనక ఈ స్తవకంలో చెప్పబడుతున్న లలితా మహాత్రిపుర సుందరి శ్రీమద్ రాజరాజేశ్వరి రూపిణి అయిన ఉమాదేవి సర్వ జగత్తిని అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని మహా ఉపాసనతో, తపశ్శక్తితో, దివ్యమైన యోగంతో, గురువులైనటువంటి రమణ మహర్షి యొక్క కృపతో దర్శించి మనకు ప్రసాదించినటువంటి ఉమాశాస్త్రంలో 39 స్తవకాలు పూర్తయ్యాయి. 39వ స్తవకంలో చివరి శ్లోకంలో అమ్మవారికి ఆ స్తవకాన్ని సమర్పణ చేస్తూ ఉన్నారు. ఏతా కవీనాం పదకింకరస్య
పూతా ప్రమోదం పదమావహంతు గీతా సభక్తి ద్రవమింద్రవజ్రాహ శ్వేతాచలాధీశ్వర వల్లభాయాహ. శ్వేతాచలానికి ప్రభువు పరమేశ్వరుడు, ఆయన యొక్క వల్లభ ఉమాదేవి. ఆ తల్లి పాదపద్మాలకి భక్తితో కరిగించినటువంటి గీతముల్ని నేను ఉపాయనంగా కానుకగా సమర్పిస్తున్నాను అని చెప్తున్నారు. ఈ రచించిన వాడు గణపతి ముని. ఇతడు కవీనాం పదకింకరస్య, కవుల పాదాలకు కింకరుడు. తనని తాను ఎంతో వినయంగా చెప్పుకున్నారు. నేను కవిని అని చెప్పకుండా కవుల పాదాలకు దాసుడిని అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, కవులు అంటే వేదమంత్రములు, కవులు అంటే ఋషులు, వారి పాదాలకు దాసుణ్ణి. వారిని సేవించడం వల్ల లభించినటువంటి ఏ జ్ఞానముందో ఆ జ్ఞానంతో అమ్మవారి అనుగ్రహంతో పొందినటువంటి దివ్యానుభూతిని ఈ కీర్తనలుగా రచించాను అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి భావం. ఇప్పుడు రచించినటువంటి ఈ శ్లోకములు ఆ తల్లికి ఆనందం కలిగించుగాక, ఇది ప్రధానం. ఇది పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పడం. మనం ఏ రచన చేసినా, ఏ గానం చేసినా, ఏ స్తోత్రం చేసినా, ఏ అర్చన చేసినా అది జగదంబా ప్రీతిగా చేయాలి. ఆ జగదంబా ప్రీతిగా భక్తితో చేసినటువంటి ఈ ఇంద్రవజ్ర అనబడే వృత్తముతో రచింపబడిన శ్లోకములు అమ్మవారికి అర్పణమస్తు అని చెప్పి ఇప్పుడు 40వ స్తబకంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది చివరి స్తబకం. ఈ స్తబకంలో జగన్మాత యొక్క సంపూర్ణ స్వరూప ఆవిష్కరణ జరుగుతుంది. ఇక్కడ దైవం అంటే ఏమిటో చెప్తున్నాడు ఈ స్తబకంలో. ఇది చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం. దేవుడు లేడనేవాడు, దేవుడు ఉన్నాడు అనేవాడు ఇద్దరు ఉంటారు. ఇద్దరికి కూడా అనుభవం లేదని మనకు తెలియాలి. ఇక్కడ ఉన్నాది అనుకుంటాడు వాడు, లేడు అనుకుంటాడు వీడు. కానీ ఉన్నాదని సాధన చేసి ఉన్నదాన్ని అనుభవానికి తెచ్చుకునేవాడు యోగి. వీళ్ళిద్దరికంటే పైవాడతాం. అలాంటి యోగి గణపతి ముని అనుభవాన్ని చెప్తున్నాడు. భగవంతుడు ఎక్కడో ఉన్న ఒకానొక వస్తువు అనుకోవడం చేత అది లేదంటున్నాడు వాడు. వాడు అనుకుంటున్న దేవుడు లేడు. కానీ అసలు దైవం అంటే ఏమిటో తెలిస్తే ఎవడైనా సరే దైవం ఉన్నాడని ఒప్పుకుంటాడు. దైవం లేనిది ఏదీ లేదు. దైవం లేడు అని ఏ శక్తి ఉండడం వల్ల అంటున్నాడో ఆ శక్తే దైవము అని తెలుసుకోవాలి. ఇక్కడ అలాంటి దైవతత్వాన్ని ఆవిష్కరిస్తున్న స్తబకం చాలా విశేషంగా ఉన్నది. అలాంటి దైవతత్వమే జగన్మాత ఉమాదేవిగా నా చేత ఉపాసింపబడుతోంది అని ఈ స్తబకం యొక్క తాత్పర్యం. ప్రతి స్తబకము వలనే ఇక్కడ కూడా ప్రథమ శ్లోకంలో చిరునవ్వుకు సంబంధించిన శ్లోకాన్ని ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రతి స్తబకంలో చిరునవ్వు శ్లోకాలు ఉన్నాయి. కొన్ని చోట్లయితే ఎక్కువగా వర్ణనలు కనిపిస్తాయి చిరునవ్వుపై. ప్రత్యేకించి ఒక స్తబకమై చిరునవ్వు మీద మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు చెప్తున్న ఈ మందహాస శ్లోకం మాత్రం విశేషంగా ప్రతిరోజు పారాయణ చెయ్యదగినది. మిగిలినటువంటి మందహాస శ్లోకములు మరచిపోవచ్చు, లేదా గుర్తుపెట్టుకోవచ్చు, సంతోషం. కానీ ఈ శ్లోకం మాత్రం ప్రతివారు అనుకోవలసినది. ఎందుకంటే మనకి ఏవేవి కావాలో అన్నీ శ్లోకములు ఉన్నాయి. అమ్మవారి చిరునవ్వు వేటిని ప్రసాదిస్తుందో చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో. శమయతు పాపం దమయతు దుఃఖం హరతు విమోహం స్ఫుటయతు బోధం ప్రథయతు శక్తిం మందం హసితం మనసిజ శాసన కుల సుదృశో నహ. ఇక్కడ విశేషమైనటువంటి ప్రయోజనాలు చెప్తున్నారు. ఇక్కడ శమయతు పాపం, దమయతు దుఃఖం, హరతు విమోహం, స్ఫుటయతు బోధం, ప్రథయతు శక్తిం. 5 ప్రయోజనాలు ఉన్నాయి ఈ శ్లోకములో. ఒకటి, పాపముల్ని పోగొట్టుగాక. ముందు అది జరిగితేనే తర్వాత ఏవైనా లభిస్తాయి. అందుకు ముందు పాపముల్ని శమింపజేయుగాక, దుఃఖాన్ని తొలగించుగాక, నా యొక్క మోహాన్ని పోగొట్టుగాక, సరి అయిన తెలివిని నాకు ప్రసాదించుగాక, నాకు అద్భుతమైన శక్తిని ప్రకటించుగాక. ఇప్పుడు కావలసింది ఇదే. పాపం పోవాలి, దుఃఖం తొలగాలి, మోహమనబడే అజ్ఞానం పోవాలి, జ్ఞానం లభించాలి, నాకు శక్తి కావాలి. మొత్తం కావలసినవన్నీ ఇందులో ఉన్నాయి. ఇక్కడ ఇహ జీవితానికి కావలసినవి, పారమార్థికమైన మోక్షానికి కావలసినవి కూడా ఇక్కడ ఉన్నాయి. మోక్షానికి కావలసినవి హరతు విమోహం స్ఫుటయతు బోధం. అలాగే ఇహ జీవితానికి కావలసినవి దమయతు దుఃఖం ప్రథయతు శక్తిం. దుఃఖం పోవాలి, శక్తి కావాలి. అయితే ఇహం కావాలన్నా పరం కావాలన్నా ముందు కావాల్సింది పాపం పోవాలి. అందుకు శమయతు పాపం అని మొదలుపెట్టారు. శమయతు పాపం దమయతు దుఃఖం హరతు విమోహం స్ఫుటయతు బోధం ప్రథయతు శక్తిం మందం హసితం మనసిజ శాసన కుల సుదృశః నహ. ఈ వాక్యం చివరిది చాలా అద్భుతమైనటువంటి భావం. మనసిజ అంటే మన్మథుడు, శాసన అంటే మన్మధుణ్ణి శాసించినవాడు, నిగ్రహించినవాడు అంటే పరమేశ్వరుడు. ఆయన యొక్క కుల సుదృశ అనగా కులాంగన, కులధర్మపత్ని అంటే మన్మథుని పొగరు అణచినటువంటి పరమేశ్వరుడైన శివుని యొక్క ఇల్లాలు అమ్మవారు. ఆ తల్లి యొక్క చిరునవ్వు మనకి ఇన్ని రకాల ప్రయోజనాలు కలిగించుగాక. అటువంటి జగన్మాతకు నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.
మాధవాయ నమః. దుఃఖంలో మునిగిపోయిన ధ్రువుడి తల్లి ధ్రువుడితో ఇలా అన్నది, బాబు, నువ్వు ఇతరులకు అశుభం కలగాలని కోరుకోకు. నువ్వు మాత్రం నువ్వు జపించేది, నువ్వు అనుకునే కోపమైనటువంటి మంత్రం, ఇవంతా ఇతరులకు అశుభం కలగాలని కోరుకోకు. అది మాత్రం బాగా గమనించు. ఎందుకంటే ఇతరులను దుఃఖపెట్టేవాడు తాను కూడా అదే దుఃఖాన్ని అనుభవిస్తాడు. పినతల్లి సురుచి చెప్పిన మాట అక్షరాలా నిజం. నువ్వు దురదృష్టవంతురాలైన నా కడుపున పుట్టావు, నా పాలు త్రాగి పెరిగి పెద్దవాడయ్యావు. రాజుగారు నన్ను తన భార్య అని చెప్పుకోవటానికి, అంగీకరించడానికి కూడా చాలా సిగ్గుపడుతున్నాడు. బాబు, నీ సవతి తల్లి నిజం చెప్పింది. నువ్వు ద్వేషాన్ని విడిచిపెట్టి ఆమె చెప్పినట్లుగా చెయ్యి. నీ సోదరుడు ఉత్తముడిలాగా నువ్వు కూడా గొప్ప స్థానాన్ని పొందాలని కోరుకుంటే ఇంద్రియాలకు గోచరం కాని శ్రీహరి యొక్క పాదపద్మాలను ఆరాధించును. యస్యాంగ్రిపద్మం పరిచర్య విశ్వ విభావనాయాత్ గుణాభిపత్రేః అయోధ్య తిష్టత్ ఖలు పారమేష్ట్యం పదం జితాత్మ శ్వసనాభివంద్యం. పరబ్రహ్మ సత్వగుణాన్ని ఉపాధిగా స్వీకరించి విష్ణు అనే పేరుతో ఈ సమస్త జగత్తును రక్షిస్తున్నాడు. అటువంటి శ్రీహరిని యోగీశ్వరులు ప్రాణాయామము మొదలైన యోగ ప్రక్రియలతో మనస్సును జయించి పూజిస్తున్నారు. అజుడైన బ్రహ్మదేవుడు ఆయన యొక్క పాదపద్మాలను సేవించే సృష్టిలోకెల్లా ఉత్తమమైన సృష్టికర్త స్థానాన్ని పొందాడు. అంతేకాదు, పూజ్యుడైన మీ తాతగారు స్వయంభువ మనువు ఏకాగ్రచిత్తుడై గొప్ప దక్షిణలను ఇచ్చే యజ్ఞాలను చేసి శ్రీహరిని సేవించాడు. భగవంతుడి అనుగ్రహంతో మన్వంతరానికి అధిపతి కావటం మొదలైన భూలోక సుఖాలను, స్వర్గ సుఖాలను మాత్రమే కాకుండా మోక్షాన్ని కూడా పొందాడు. ఇంతటి గొప్ప ఫలం ఈశ్వరారాధనతోనే లభిస్తుంది. కానీ భిన్నమైన ఉపాయాలతో పొందటం సాధ్యం కాదు. తమేవ వత్సాశ్రయ మృత్యువత్సలం ముముక్షిభిర్ముర్గ్య పదాబ్జ పద్ధతిం అనన్యభావే నిజ ధర్మ భావితే మనస్యవస్థాప్య భజస్వ పూరుషం. బాబు, శ్రీహరి భక్తులు యందు వాత్సల్యం గలవాడు. మోక్షాన్ని కోరే భక్తులు ఆయన పాదాలను భక్తితో సేవించాలని వెతుకుతూ ఉంటారు. నీ మనస్సులో మరే ఇతర ఆలోచనలు కానీ, సంసారంపై అనురాగం కానీ పెట్టుకోకు. స్వధర్మాన్ని ఆచరించు, మనస్సు శుద్ధి చేసుకో. అటువంటి పరిశుద్ధమైన మనస్సులో పూర్ణుడైన భగవంతుణ్ణి నిండుగా దృఢంగా నిలుపుకొని సేవించు. నాణ్యం తతః పద్మపలాశలోచనాత్ దుఃఖచ్చిదం తే మృగయామి కంచన యో మృగ్యతే హస్త గృహీత పద్మయా శ్రియేతరైరంగ విమృగ్యమాణయ. ఓ ధ్రువ, నేనెంత ఆలోచించి చూసినా కూడా నీ దుఃఖాన్ని పోగొట్టేవాడు ఆ శ్రీహరి తప్పితే నాకు మరొకడు కనిపించటం లేదు. ఎవరూ కనిపించటం లేదు నాకు. ఆ దుఃఖము
ఇటువంటి దుఃఖము పోగొట్టేవాడు శ్రీహరి ఒక్కడే అని అనిపిస్తుంది. నాణ్యం తతః పద్మపలాశలోచనాత్ దుఃఖచ్చిదం తే మృగయామి కంచన యో మృగ్యతే హస్త గృహీత పద్మయా శ్రియేతరైరంగ విమృగ్యమాణయ. ఆ దుఃఖం పోగొట్టేవాడు స్వామి ఒక్కడే. నాకు మాత్రం ఇంకోడెవడు కనిపించటం లేదు ప్రపంచంలో. నా నుంచి ఎవరి నుంచి కూడా కాదు, శ్రీహరి ఒక్కడే పోగొడతాడు నీలో ఉండేటువంటి దుఃఖము. నువ్వు భరించలేనంత బాధపడుతున్నావు. అందరూ లక్ష్మీదేవి అయినటువంటి సంపద వెంటబడుతుంటే ఆమె మాత్రం చేతిలో పద్మాన్ని పట్టుకొని పద్మపత్రాల వంటి కన్నుల గల శ్రీహరి వెంటబడుతోంది కదా, ఆయన్ను సేవిస్తుంది అని తల్లి అయినటువంటి సునీతి ఏడుస్తూ ధ్రువుడికి కార్యసిద్ధి కలిగించేటువంటి ఉపదేశాన్ని చేసింది. ధ్రువుడు చల్లనైన ఆ తల్లి పలుకులను విన్నాడు. బుద్ధిశక్తితోనూ ధైర్యంతోనూ మనస్సును నియంత్రించాడు. తండ్రి యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. త్రికాలజ్ఞుడైన నారద మహర్షి సునీతి చేసిన ఉపదేశాన్ని ధ్రువుడు నగరం విడిచి వెళ్ళిపోవటం గురించి తెలుసుకున్నాడు. ఆయనకు ఆ ధ్రువుడు ఏమి చేద్దామనుకుంటున్నాడో తెలిసిపోయింది. అతని మనస్సులోని భావం అర్థమైపోయింది. ఆ మహర్షి ధ్రువుని దృఢత్వాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపడ్డాడు. ధ్రువుడి వద్దకు వచ్చేశాడు. పాపాలను పోగొట్టే తన చేతితో పిల్లవాడి తలను తాకి ఇలా అన్నాడు: తమ మర్యాదకు గౌరవానికి భంగం కలిగితే క్షత్రియులు అసలు ఎవరు కూడా సహించలేరు కదా. వారి ప్రభావం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇతడు పిల్లవాడే అయినా సవతి తల్లి పలికిన చెడు మాటలను మనస్సులో పెట్టుకున్నాడు. అవమానాన్ని సహించలేక నగరం విడిచి వచ్చేశాడు. ఇతని ఉద్దేశాన్ని తెలుసుకొని ఇతనికి తగినట్లుగా ఉపదేశించి అనుగ్రహిస్తాను అనుకున్నాడు నారద మహర్షి. ధ్రువుడితో, ఓ బాబు, నువ్వు నాకు కొడుకు వంటివాడివి. నువ్వు ఇంకా ఆటపాటల్లో మునిగి తేలే వయస్సులో ఉన్నావయ్యా. పాపం పసివాడివి. నువ్వు ఇంత వయస్సులోనే మానవమానాల గురించి పట్టించుకోవటాన్ని నేను ఊహించలేకపోతున్నాను. చిన్నపిల్లల అవమానాన్ని త్వరగా మరిచిపోవటం సహజం. కానీ ధ్రువుడి విషయంలో అలా జరగలేదు. వికల్పే విద్య మానేపి నహ్య సంతోష హేతవః పుంసో మోహమృతే భిన్న యల్లోకే నిజ కర్మభిః. మాధవాయ నమః.